హాయ్. నమస్తే అండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే లక్ష్మీదేవి కటాక్షం. లక్ష్మీదేవి కటాక్షం కోసం మనం పాటించవలసిన ఆచారాలు, సంప్రదాయాలు, అలాగే నియమాలేంటో ఒకసారి చూద్దామండి. ఎందుకంటే మనము డబ్బు ఇంట్లో బాగా రావాలి అన్నా, మనం అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో నిండుగా సుఖంగా జీవించాలన్నా, ఒక లక్ష్మీ కటాక్షం మాత్రం మనకి తప్పనిసరిగా మన జీవితంలోనే ఉండాలండి. దానికి ఒక చిన్న కథ ఒకటుంది. అది మీకు నేనిప్పుడు చెప్తున్నాను. మన ఇంట్లో ఐశ్వర్యం, శాంతి ఉండాలంటే లక్ష్మీ కటాక్షం చాలా అవసరం కదా! ఈరోజు నేనొక చిన్న కథైతే నేను చెప్తున్నాను. ఈ కథలో మనం పాటించాల్సిన ఆచారాలు దాగి ఉన్నాయి. ఒక చిన్న గ్రామంలో వెంకటయ్య అనే రైతు ఉండేవాడనమాట. ఆయన ఎంత కష్టపడినా డబ్బు మిగలదు. ఇంట్లో ఎప్పుడూ కలహాలు జరుగుతూనే ఉంటాయి. ఒకరోజు ఆయన భార్య చెప్పింది, మన ఇల్లు శుభ్రంగా ఉంచితే, దీపం వెలిగిస్తే, పూజ చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది అని పెద్దలు చెప్తున్నారు అని చెప్పారనమాట. మనం ఆచారాలను పాటించడం మర్చిపోయాం కాబట్టి ఇలాగే జరుగుతుందేమో అని వారు నిర్ణయించుకున్నారు. ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రం చేయడం మొదలుపెట్టారు. ఇంటి ముందు ముగ్గు వేస్తూ, అలాగే దీపం వెలిగిస్తూ భక్తితో పూజ చేశారు. శుక్రవారం లక్ష్మీదేవిని కుంకుమార్చన చేసి కనకధార స్తోత్రం చదవటం మొదలుపెట్టారు. మరుక్షణం నుండి లక్ష్మీ కటాక్షం చాలా చక్కగా వాళ్ళకి కుదిరింది. అలాగే అతిథులు వస్తే గౌరవంగా ఆహారం పెట్టారు. మెల్లగా వారి ఇంట్లో వాతావరణం మారింది. అంటే లక్ష్మీ కటాక్షం మొదలైందనమాట. అనుకోకుండా పంట బాగా పండింది. ఇంట్లో కలహాలు తగ్గిపోయాయి. పిల్లలు చదువులో మెరుగుపడ్డారు. నిజమండి. లక్ష్మీ కటాక్షం అంటే పిల్లలు కూడా చాలా చక్కగా చదువుతారని, వారు చదువులో ఉత్తీర్ణులవుతారని మనకి శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. ఆ విషయం వెంకటయ్య గ్రహించాడు. లక్ష్మీ కటాక్షం అనేది బంగారం, డబ్బు మాత్రమే కాదు, శాంతి, ఆరోగ్యం కూడా అదే కటాక్షం. ఈ కథ మనకు ఒక గొప్ప పాఠం కూడా చెబుతుంది. ఏంటంటే, మనము ఇంటిని పరిశుభ్రంగా ఉంచాలి. సాయంత్రం దీపం వెలిగించాలి. శుక్రవారపు రోజు పూజ తప్పకుండా చేయాలి. ఇతరులను గౌరవించాలి. కోపం, అబద్ధం, జూదం వంటి చెడు అలవాట్లను దూరంగా పెట్టాలి. వెంకటయ్య ఇంట్లో మార్పు వచ్చినట్లే మనం కూడా ఈ చిన్న చిన్న ఆచారాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం మన జీవితంలో తప్పకుండా నిలుస్తుంది. ఐశ్వర్యం, ఆనందం మనకు లభిస్తుంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే అలాగే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మరిన్ని వివరాలు నేను తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. బాయ్.